టమాటా ములక్కాయ కర్రీ అండి. ములక్కాయలు ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంతసేపు అవి డీప్ ఫ్రై చేయనిద్దాం. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేద్దాం. అది ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న నేను ఎక్కువ వేయట్లేదండి, ఒక్క పచ్చిమిర్చి మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇది ఇలా కొంచెం మగ్గుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం. కలుపుకుందాం బాగా. వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేద్దాం. టమాటా వేసాం కదా, వేసిన తర్వాత ఇది కొంచెం మగ్గనిద్దాం. కర్రీ బాగా అంటే సిమ్లో పెట్టుకొని మూత వేసుకున్నాం అనుకో చాలా బాగా మగ్గుతుంది. కొంచెంసేపు ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టుకుందాం. ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా వస్తుంది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఇంకో 10 మినిట్స్ మూత వేద్దాం. రండి చూద్దాం. కొంచెంసేపు మగ్గింది కదా, సిమ్లో పెట్టుకుంటే చూడండి అలా కర్రీస్ కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. సిమ్లో మనం ఏదైనా పని ఉన్నప్పుడు కాకుండా నార్మల్ టైంలో చిన్నగా సిమ్లో పెట్టి గ్యాస్ కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఎక్కువ సిమ్లో పెట్టే చేసుకుంటా అండి. ఇప్పుడైతే తగినంత కారం, మనకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నా, చిన్న స్పూన్తో. రుచికి సరిపడంత ఉప్పు చూసేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పు. నేను ఒక్కదాన్నే ఉన్నా అండి, ఇంకా ఎవరు లేరు. వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకే సరిగా కనిపించుకుందో లేదో నాకు తెలియట్లేదు. ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకుందాం. చూడండి ఇలా ఆయిల్ పైకి వేయడానికి కర్రీ అయిపోయినట్టు. సిమ్లో పెట్టుకుంటే ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో. కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి, నా దగ్గర నేను స్వీట్ చేస్తున్నాను అండి. ఎంత రుచికరమైన ములక్కాయ కర్రీ రెడీ. మా బాబాయ్ మర్చిపోయా, గరం మసాలా కొంచెం వేసుకున్నాం అనుకో చాలా టేస్ట్ ఉంటుంది. ఎంత రుచికరమైన ములక్కాయ టమాటా కర్రీ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో. మీ కర్రీ మీరు ట్రై చేసి మీ కర్రీ ఎలా ఉందో చెప్పండి.